హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నీ ఛానల్. ఈరోజు ఎండి చేప కోడిగుడ్డు కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇక్కడ చిన్న సైజు 10 ఉల్లిపాయలు తీసుకుందాం. పచ్చిమిరకాయలు, టమోటాలు తీసుకుందాం. ఇదైతే గుడ్డులు అయితే ఉడుకు పెట్టినాం పొయ్యి మీద. మా నాన్నమ్మ ఉల్లిపాయలు కోసిస్తుంది. ఎండి చేప చాలా శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. తోమి కడగాలి ఫ్రెండ్స్. ఇక్కడ పొయ్యి మీద మూకుడు పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కాక ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోండి ఫ్రెండ్స్, లేకపోతే పేలుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండు చేపలు కూడా ఫ్రై చేసుకోవాలి. అది ఆయిల్లోని మళ్ళీ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు టమోటాలు కూడా యాడ్ చేసుకోవాలి. టమోటాలు కూడా బాగా ఫ్రై అయిపోయాక సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. అన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గుడ్లు ఎండు చేప ఉంది కదా, అవి కూడా చేసుకోవాలి. ఇప్పుడు గుడ్లు మినిగేలాగా వాటర్ పోసుకోవాలి. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కూర కింద అన్ని కలుపుకోవాలి మధ్యలో, లేకపోతే కూర మాడిపోతే బాగోదు కదా ఫ్రెండ్స్. కలుపుకుని ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా గిన్నెలోకి తీసేసుకోవడమే. వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసేయండి, వీడియో చూడగానే నోట్లో పౌడర్ వచ్చేస్తున్నాయి కదా. మీరు కూడా సాయంత్రం వేడివేడిగా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సమ్మర్లో అయితే వేడివేడిగా సాయంత్రం అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ తినడానికి. నేను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కమెంట్ కూడా చేయండి నా మాటలు ఎలా ఉన్నాయో. మళ్ళీ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.